టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ చిన్ను. ఈరోజు అయినవెల్లి వినాయకుడి స్వామివారి ఆలయానికి వెళ్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అయినవల్లి వినాయకుని స్వామివారి ఆలయానికి ఇప్పుడే రీచ్ అయ్యాం. టెంపుల్లోకి వెళ్తున్నాం. దర్శనం బాగా చేసుకుని గుడి బయటకు వెళ్తున్నాం. గుడి అనేది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. జనం కూడా అంత పెద్దగా లేరు. దర్శనం చాలా బాగా జరిగింది. గర్భగుడి దగ్గర వీడియో తీయకూడదు అన్నారు కాబట్టి వీడియో తీయలేదు. అలా బయటకు వెళ్తే అక్కడ కోనేరు ఉంది. కోనేరు నది, ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. అయినవల్లి దర్శనం అయిన తర్వాత ముక్తేశ్వరానికి వెళ్ళాం. అక్కడ ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నాం. ముక్తేశ్వర స్వామిని శ్రీరాముడే, ముక్తేశ్వర స్వామివారి లింగాన్ని శ్రీరాముడే ప్రతిష్ఠించాడంట. అక్కడ ముక్త గుండం ఉందా, ముక్త గుండంలో తలుచుకుని డబ్బులు వేసి కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని అక్కడ వాళ్ళు నమ్ముతారు. ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత జస్ట్ ముక్తేశ్వర స్వామి వారి ఆలయం పక్కనే షిరిడి సాయి బాబా ఆలయం మరియు రాధాకృష్ణుల ఆలయం ఉంది. మేము వెళ్ళినప్పటికీ ఇంకా గుడి తెరవలేదు కాబట్టి దూరం నుండి దర్శనం చేసుకుని వచ్చేసాం. ముక్తేశ్వర స్వామి వారి ఆలయం ఆపోజిట్ గానే శ్రీ రాజేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి కూడా ఇంకా తెరవలేదు. పంతులు గారు కూడా ఇంకా రాలేదు. ఇక్కడ ఆలయాన్ని దర్శించుకుని ఆలయం మొత్తం చుట్టూ తిరిగి మీకు వీడియో రూపంలో పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇక వరకు చూస్తున్న వారు ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చాలా పెడతాను. Please like, share and subscribe to my channel.
ఇక్కడతో బ్లాగ్ అనేది ఇంకా ఆపేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.